సత్యవాక్యముతో లయము చేయుమా. క్రీస్తు నీతియే కవచముగా, కలువరి సమాధానమే ధ్వజముగా. వాక్యపు అర్హత లేని వారినే ఉద్ధారకులుగా చూపును వాడు. ఆత్మలేని గుడి నాయకత్వముతో దేవుని మందిరమును నింపును వాడు. మేల్కొనుమా అభిషిక్త సంఘమా, పాతకుడు అబద్ధాల జనకుడు, కల్పిత కథల వదంతులు రేపును. లేనివి ఉన్నట్టు భ్రమలను పుట్టించి సహోదర ప్రేమను బలిగొన చూచును. సర్పపు కుయుక్తిని గుర్తుపట్టి సజీవ వాక్యపు ఖడ్గము నూరి అంధకారపు క్రియలన్నిటినీ సునామమున కూల్చివేయుమా. వాక్యపు అర్హత లేని వారినే ఉద్ధారకులుగా చూపును వాడు. ఆత్మలేని గుడి నాయకత్వముతో దేవుని మందిరమును నింపును వాడు. మేల్కొనుమా అభిషిక్త సంఘమా, కపట బోధకులను సంఘోద్ధారకుల ముసుగును వేసి వేదికలపై నిలబెట్టును వాడు. ఆత్మీయ గుడ్డితనమును తెచ్చి మందను త్రోవ తప్పించుచుండగా వాక్యపు వెలుగును హృదయాన నింపి నకిలీ వెలుగును అణచివేయుమా. వాక్యపు అర్హత లేని వారినే ఉద్ధారకులుగా చూపును వాడు. ఆత్మలేని గుడి నాయకత్వముతో దేవుని మందిరమును నింపును వాడు. మేల్కొనుమా అభిషిక్త సంఘమా, సన్నిధిని దూరం చేయుట ఇదే సుమా దుష్టుని లక్ష్యం. గ్రహించి నిలబడు దేవుని పక్షం. సంఘక్రమమును వీడక నీవు సియోను క్షేమము కోరుచు నిరతం. చీకటి శక్తుల కోటలనెదుట రాజీ లేని పోరాటము చేయుమా. వాక్యపు అర్హత లేని వారినే ఉద్ధారకులుగా చూపును వాడు. ఆత్మలేని గుడి నాయకత్వముతో దేవుని మందిరమును నింపును వాడు. మేల్కొనుమా అభిషిక్త సంఘమా, భేదములను తెచ్చే సాతాను ఆత్మను బంధించుమా పరిశుద్ధాత్మ శక్తితో. ఏక మనస్సు ఏకాత్మ కలిగి ఎదిరించుమా ఆపమాదిని. సంఘక్షేమమే పరమార్థముగా క్రీస్తు రక్తముల కడుగబడిన నీవో. నడుము కట్టుకొని సేనానివై విశ్వాస వీరుడిగా సాగిపో. వాక్యపు అర్హత లేని వారినే ఉద్ధారకులుగా చూపును వాడు. ఆత్మలేని గుడి నాయకత్వముతో దేవుని మందిరమును నింపును వాడు. మేల్కొనుమా
అభిషిక్త సంఘమా, పక్షపాతము లేని నీతి సూర్యుడు నిలు తన కృపకు సాక్షిగా నిలుపును. ఈ చీకటిలో తపు అంధకారములో నిన్ను మహిమగల వెలుగు స్తంభము చేయును. ప్రభువు కృపయే ఆశ్రయముగా పరలోక దర్శనము తీరక నీవు నిజమైన సాక్షివై ఈ ధరపై జయశీలుడిగా నిలచిపోము. వాక్యపు అర్హత లేని వారినే ఉద్ధారకులుగా చూపును వాడు, ఆత్మలేని గుడ్డి నాయకత్వముతో దేవుని మందిరమును నింపును వాడు. మేల్కొనుమా అభిషిక్త సంఘమా, మేల్కొనుమా అభిషిక్త సంఘమా, మేల్కొనుమా అభిషిక్త సంఘమా, మెలకువగా నడుము కట్టుమా. సాతాను కపట తంత్రములను సత్యవాక్యముతో లయము చేయుమా. క్రీస్తు నీతియే కవచముగా, కలువరి సమాధానమే ధ్వజముగా.